ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనములు. ఈరోజు మనం దేనికి లోబడి జీవించాలో వాక్య రిఫరెన్స్తో నేర్చుకుందాం. నేటి దినాల్లో యవ్వనస్తులు ప్రార్థనా బలం లేక తమల్ని ఒత్తిడి చేసే సాతాను ప్రేరేపణ అనగా పాపానికి లోబడుతున్నారు. కానీ పాపం నుండి విడిపించే యేసయ్యకి లోబడితే పాపం మీద జయం పొందవచ్చు. బైబిల్లో రోమా 6:16 లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. వాక్య ప్రకారం ఈ రోజు నుండి దేవునికి వాక్యానికి లోబడి పాపాన్ని ఎదిరించి నిలబడేలా తీవ్రతతో ప్రార్థించే కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగా. నా యోచన నా తలంపులన్నీ నా దేవా